హలో సార్, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్డు మీద ఆయిల్ పడుంది. ఎక్కడ? ఇదిగో ఇక్కడే. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. మధ్యాహ్నం టైంలో మనం అందరూ ఇలా మెడిటేషన్ చేసామంటే మన కాన్సంట్రేషన్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం మైండ్ ని బాడీని బాగా కంట్రోల్ గా పెట్టుకోగలం. కికో చెప్పిన ఈ విషయాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే వెరీ ట్రూ. ట్రూ మాత్రమే కాదు, చాలా ట్రూ, సూపర్ డూపర్ ట్రూ. దానికోసం నేను జాంకాయ తింటాను. ఎవరిది ఇంత దారుణంగా గొరక పెడుతున్నారు? మేయర్ గారు ధ్యానం చేయడానికి బదులుగా గొరకబెట్టి నిద్రపోతున్నారు. మేయర్ గారు లేవండి. భూకంపం వచ్చింది, పారిపోండి పారిపోండి పారిపోండి, కాపాడండి కాపాడండి. ఓ మేయర్ అంకుల్, ఎర్త్ క్వేక్ అంతా రాలేదు. టెంపో అన్నా మిమ్మల్ని లేపారంతే. మీరు మెడిటేషన్ చేస్తూ అలా నిద్రపోయారు. ఓ అలాగా. నేను అప్పుడప్పుడు నాకు తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి కాదు, ఎప్పుడు తప్పులే చేస్తూ ఉంటాను. సరే, మీరందరూ మీ కళ్ళని మూసుకోండి. మళ్ళీ మనం మెడిటేషన్ చేద్దాం. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. సన్ సిటీ కాలుష్యంతో పేరుకుపోయింది. దాన్ని శుభ్రం చేయడానికి కాస్త నీళ్లు, కాదు కాదు, చాలా ఎక్కువ నీళ్లు కావాలి. ఒక భయంకరమైన యాక్షన్ ఫిలిం రెడీ అవ్వాలంటే ముందు దాన్ని రికార్డ్ చేయాలి కదా. సూపర్ స్పీడో కికో కలిసి ఈ సన్ సిటీని సునామీ నుంచి కాపాడేలోగా నేను వచ్చిన పనిని ప్రశాంతంగా పూర్తి చేసుకుంటాను. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా ఏదో సమస్య అనుకుంటాను. అరే మామూలు సమస్య కాదు, సమస్యలు మొత్తం కట్టుకుని వచ్చాయి. అదిగో అక్కడ ఒకసారి చూడండి. అరే ఏంటిది? ఇన్ని నీళ్లు ఇక్కడికి ఎలా వస్తున్నాయి ఏంటో. దీనికోసమైనా నేను కొంచెం మంచినీళ్ళు తాగుతాను. ఇప్పుడు మన దగ్గరికి
ఎందుకు వస్తున్న దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే సునామీ. అరే పోయిందా? కాపాడండి. నేను ఉదయం స్నానం చేసే కదా వచ్చాను. నాకు మళ్ళీ స్నానం చేయడం ఇష్టం లేదు. కికో త్వరగా ఏదైనా ఐడియా చెప్పు. వేరే దారి లేదు. నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, రాక్షస సునామీ అలలు సన్ సిటీని పాడు చేయడానికి ముందు మనం ఆపాలి. Yes, bro. కానీ ఇంత పెద్ద రాక్షసాలని అడ్డుకోవడం ఎలా? R7 మళ్ళీ బ్లింక్ అవుతోంది. కానీ ఈసారి సిగ్నల్ సన్ సిటీకి బయట ఉన్న కురానా ల్యాబ్ నుంచి వస్తోంది. అక్కడ ఎవరో దేన్నో దొంగిలిస్తున్నట్టున్నారు. అయితే ముందు కురానా ల్యాబ్ కి వెళ్దామా? మన సన్ సిటీ ప్రజల్ని సునామీ నుంచి ఎలాగైనా తప్పించాలి. ఫార్ములా నంబర్ 999. వావ్ కికో, నీ బ్రెయిన్ జెట్ స్పీడ్ కంటే చాలా స్పీడ్ గా ఉంది. యాక్టివేటింగ్ ఫార్ములా 999. మనం సన్ సిటీ ప్రజలందరినీ సేఫ్ గా మౌంటైన్ కి తీసుకొచ్చేసాం. సరే పద, ఇక మనం బయలుదేరదాం. లేదు సూపర్ స్పీడో, ఇంకో పని కూడా మిగిలింది. అలా చూడు. సూపర్ స్పీడో, సన్ సిటీకి వచ్చిన ఈ సునామీని తిరిగి పంపించడానికి ఏమైనా ఆలోచించాలి. అక్కడ ఒక కొండ ఉంది కదా, దాని వెనక సముద్రం ఉంది. నువ్వు ఒక పని చేయి. ఫార్ములా నెంబర్ 38 ని యూజ్ చేసి కొండని పగలగొట్టి రూట్ రెడీ చేయి. సన్ సిటీ నుంచి నీళ్ళంతా బయటికి వెళ్ళిపోతాయి. ఎవరికి ఏ ప్రమాదం కలగదు. Yes, Kiko. Initiating Formula 38. అరే నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ సునామీ హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చింది? మేరంకల్, సునామీ ఎప్పుడు సడన్ గానే వస్తుంది. ఎప్పుడు సముద్ర గర్భంలో భూకంపం ఏర్పడుతుందో అటువంటి సందర్భాల్లో సముద్రంలో ఉండే నీరంతా సునామీగా మారి సముద్రం నుంచి బయటకు వస్తుంది. అర్థమైంది. నాకు కూడా ఆకలేసిందంటే నా కడుపు ఇలాగే పరుగులు తీస్తుంది. అప్పుడు నేను ఆహారం కోసం అక్కడ ఇక్కడ అలాగే తిరుగుతూ ఉంటాను. అదేంటి, ఏదో డివైస్ పార్ట్ లా అనిపిస్తోంది. అరే, ఇది ఏదో టార్పెడోలో ఒక పార్ట్. అరే ఈ టార్పిడో అంటే ఏమిటి అర్థం? టార్పిడో అనేది ఒక రకమైన బాంబ్. దాన్ని సబ్మెరైన్ లోనే యూజ్ చేస్తారు. కరెక్ట్. కానీ నాకు ఇప్పుడు ఒక విషయమే అర్థం కావట్లేదు. దానిలో ఉన్న ఒక పార్ట్ ఇక్కడికెలా వచ్చింది? సముద్రంలోపు ఎవరో దీన్ని బ్లాస్ట్ చేసి సునామీని సృష్టించుంటారని అనిపిస్తోంది. కానీ కిక్కో, దాన్ని ఒకే మాటలో అడగాలంటే why? ఒకవేళ మా ఇద్దరి దృష్టి మళ్లించడానికి కోసం అయింటుంది. అది కరెక్ట్. ఎందుకంటే డేంజర్ లైట్ డాక్టర్ కురానా అంకుల్ ల్యాబ్ నుంచే వచ్చింది. రా సూపర్ స్పీడో, మనం వెళ్ళి చూద్దాం. ఉండు, మేము కూడా వస్తాం.
అరే అక్కడేమిట్రా అంటే భయంకరమైన సునామీ వచ్చింది, కానీ ఇక్కడేమిట్రా అంటే ఈయన స్టాచ్యూ లాగా నిలబడిపోయారు. డాక్టర్ ఖురానా, స్టాచ్యూ ఓవర్. హలో సార్, ఏదైనా చెప్పండి. దొంగ దొంగ దొంగ! అరే రే, ఎందుకని ఇలా అరుస్తున్నారు? ముందు విషయం చెప్పండి. ఏం పోయింది, ఎలా పోయిందో చెప్పండి. నా ఆటమిక్ మిషన్. అటామిక్ మిషన్ అలా అంటే ఏంటి అంకుల్? కికో, ఆ ఆటమిక్ మిషన్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తే అందులో నుంచి మనం ఎలక్ట్రిసిటీని తయారు చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు తప్పుగా యూజ్ చేస్తే అప్పుడు అది అతి భయంకరమైన డెడ్లీ డేంజరస్ బాంబుగా మారడానికి ఛాన్స్ ఉంది. అరే ఇలా చెప్పారేంటి మీరు? పామని చెప్పగానే నాకు తల తిరుగుతున్నట్లు అయిపోయింది. నేను కొంచెం ఏదైనా తింటాను. ఉమ్, 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 ఉమ్. అయితే నేను ఆలోచించింది కరెక్టే అన్నమాట. ఎవరో సునామీని సృష్టించి సూపర్ స్పీడో ఇంకా నా దృష్టి మళ్లించారు. ఆ తర్వాత టైం చూసి మీ దగ్గర నుంచి దాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆ దొంగని ఎలా వెతికి పట్టుకుంటాం? అందుకు ఒక మార్గం ఉంది. ఆ ఆటోమిక్ మిషన్ ని స్టార్ట్ చేయాలంటే అందుకు ఖచ్చితంగా ఒక కీ అవసరం ఉంటుంది. ఆ కీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నుంచి ఈ రోజే నాకు వస్తుంది. నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళు వస్తూ ఉంటారు. నాకు తెలిసి కీ లేకుండా ఆ ఆటమిక్ మిషన్ ని పెట్టుకుని వాళ్ళు ఏమీ చేయలేరు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ ఆటమిక్ మిషన్ ని దొంగతనం చేసినోడు ఆ కీని కూడా దొంగతనం చేయడానికి ఖచ్చితంగా వస్తాడు. అయితే మనం వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వెళ్ళాలి కదా. yes bro, let's go. देखा हाँ? హలో సార్, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్డు మీద ఆయిల్ పడుంది. ఎక్కడ? ఇదిగో ఇక్కడే. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. ఇలా చూడు మిస్టర్, నీకు తెలీదా నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. ఓ కికో, సూపర్ స్పీడో, అయితే మీరిద్దరూ వచ్చేసారన్నమాట. అంటే నేను ఏర్పరిచిన సునామీ మిమ్మల్ని ఏమీ చేయలేదన్నమాట. అందుకే నా దగ్గరికి తిరిగి వచ్చారు. అవును, ఎవరు నువ్వు? నీకు అసలు ఏం కావాలి? ఇలా చూడు పిల్లడా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేనే ఆయిల్ కింగ్. ఏ ఇంట్లోకైనా ప్రవేశిస్తారు వితౌట్ రింగ్. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. సారీ బ్రో, అది నీకు దక్కనే దక్కదు. అడిగే వాళ్ళందరికీ ఒక్కోసారి అన్నీ దొరకవు. అందుకే నేను బలవంతంగా లాక్కుంటాను. మీరిద్దరూ నాతో ఒక ఆట ఆడకుండా నన్ను ఊరికే వదిలిపెట్టరని నాకు తెలుసు. అందుకే ఇస్తున్నారు, తీసుకో నా సూపర్ పంచ్. ఈ ఆట ఆడి నాకు చాలా బోర్ కొట్టేసింది. ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. సూపర్ స్పీడో, రోడ్ లో ఉన్న ఆయిల్ వల్ల మనం స్లిప్ అవుతున్నాం. ఫార్ములా నంబర్ 44 ని అప్లై చేయి. త్వరగా టైర్స్ లో యాంటీ స్కిడ్ కోటింగ్ ని వేయి. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 44.
నో కికో, ఈ అటాక్ లో నా సిస్టమ్ పూర్తిగా పాడైంది. ఆయిల్ కింగ్ అలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అవుట్డోర్ గేమ్స్ చాలా ఎక్కువైపోయాయి పిల్లలు. ఇంటికి వెళ్ళి లూడో ఆడుకోండి. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. కికో, హెవీ డ్యామేజ్ అయింది. ఆటో రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. పర్వాలేదు సూపర్ స్పీడో, నువ్వు నేను ఆటో రిపేర్ చేసుకో. ఆ తర్వాత మనం వెళ్ళి గొడవ పడదాం. కానీ వాడిని ఇప్పుడు మనం ఎక్కడని వెతకాలి? వాడికి కీ కూడా దొరికింది. రండి రండి, మీరిద్దరూ వచ్చారు. మా టైం బాగుంది, ఇక నాకు భయమే లేదు. ఓ, ఇప్పుడు ఈ వీడియోని మొత్తం ప్రపంచం చూస్తూ ఉందే. ఇది కేవలం ఒక నమూనా. ఇంకో 24 గంటల్లోగా ప్రపంచంలోని ఆయిల్ వెల్స్ అన్నిటినీ నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే నేను అంటార్టికాలో ఉన్న పెద్ద మంచు పర్వతాల్ని బాంబుతో బ్లాస్ట్ చేసేస్తాను. ఆ తరువాత నీళ్లు మాత్రమే కాదు, మంచుగడ్డల సునామీ కూడా వస్తుంది. తర్వాత మొత్తం ప్రపంచం మునిగిపోతుంది. ఇప్పుడు సన్ సిటీకి ఏ గతి పట్టిందో అంతకంటే దారుణమైన పరిస్థితి మొత్తం ప్రపంచానికే పడుతుంది. అందుకే ఇప్పుడు నేను మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. 24 గంటల్లోగా ఈ ప్రపంచంలోని ఆయిల్ వెల్స్ అన్నిటినీ నా పేరు మీద రాసేయండి, లేదంటే సర్వనాశనం చేస్తాను. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. ఓ నో, మనం ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఆయిల్ కింగ్ ని ఆపాలి. కానీ ఇప్పుడు వాడెక్కడున్నాడో తెలియలేదు. నాకు ఏమనిపిస్తోందంటే ఒకవేళ అతను అంటార్కిటాకు వెళ్ళిపోయాడేమో అని. ఏవయ్యా కికో, అంత పెద్ద అంటార్కిటాకాలో అతను ఎక్కడున్నాడో నువ్వు ఎలా కనిపెట్టగలవు? ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. కికో, ఆ ఆటమిక్ మిషన్ లో జీపీఎస్ ని నేను ఫిట్ చేసి పెట్టాను. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఎవరైనా సిస్టమ్ లో కీ వేసి సిస్టమ్ ని యాక్టివేట్ చేసినప్పుడు యాక్టివేట్ అవుతుంది. డాక్టర్ కురానా, నేను సూపర్ స్పీడో వెంటనే అంటార్టికాకి వెళ్తాం. ఆయిల్ కింగ్ ఆ మిషన్ ని యాక్టివేట్ చేయగానే నేను ఇంకా సూపర్ స్పీడో ఆ లొకేషన్ కి వెళ్ళిపోతాం. ఓకే కికో, ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆటోమేటిక్ సిస్టమ్ ని ఎవరైనా ఆన్ చేసి టైమర్ ని ఫిక్స్ చేస్తే దాని తర్వాత దాన్ని డీయాక్టివేట్ చేయడానికి అదే కీ అవసరం ఉంటుంది. పొరపాటున కూడా మనం కీ లేకుండా డీయాక్టివేట్ చేయడానికి ట్రై చేయకూడదు. అలా చేస్తే ఆటోమేటిక్ బాంబ్ వెంటనే బ్లాస్ట్ షూర్ అవుతుంది. డాక్టర్ కురానా, ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. వెళ్దాం సూపర్ స్పీడో. yes బ్రో, మనం వెంటనే బయలుదేరదాం. ఇరవై 24 గంటల టైం సెట్ చేద్దాం. ఈ ప్రపంచంలో ఉన్న ఆయిల్ వెల్స్ అన్ని నాకు దక్కలేదంటే మొత్తం ప్రపంచాన్ని సముద్రంలో ముంచేస్తాను. ఇక ఏది మిగలదు. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్. ఆ అటామిక్ సిస్టమ్ లో ఉన్న జీపీఎస్ కూడా ఇప్పుడు పని చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు దాని లొకేషన్ ని కికోకి నేను వెంటనే చెప్పాలి. కికో, ఈ అటామిక్ మిషన్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికింది. సరే ఓకే, పద వెళ్దాం, మనం ఫాలో చేద్దాం. ఆయిల్ కింగ్, నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, దయచేసి నువ్వు ఆ మిషన్ ని మాకు తిరిగి ఇచ్చేసాయి. నువ్వు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. అండ్ వి ఫైట్ ఫర్ రైట్ కదా కికో? అయితే ఫైట్ చేసి ఒక నిర్ణయానికి వద్దాం. ఆల్ ఈస్ వెల్, నాకు కావాలి ఆయిల్ వెల్.
మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు నన్ను వదిలిపెట్టకుండా ఫాలో అవుతూనే ఉన్నారు. నన్ను ఇంత ఇబ్బంది పెట్టినందుకు శిక్ష కేవలం మీకు మాత్రమే కాదు, ఈ మొత్తం ప్రపంచానికే విధిస్తాను. ఇప్పుడు ఈ అటామిక్ బాంబ్ ఇంకో 24 గంటల్లో కాదు, ఇంకో 5 నిమిషాల్లోనే పేలిపోతుంది. ఆల్ ఈస్ వెల్. ఇప్పుడు ఆయిల్ వెల్స్ అన్ని నీటిలో మునిగిపోతాయి. కికు, మనం ఈ బాంబుని డిఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? వద్దు సూపర్ స్పీడో, డాక్టర్ కురానా ఆల్రెడీ చెప్పారు, కీ లేకుండా మనం దీన్ని డిఫ్యూజ్ చేయలేము. మనం ఎలాగైనా ఆయిల్ కింగ్ దగ్గర నుంచి ఆ కీని తీసుకోవాలి. అది 5 నిమిషాల్లోపు. రా వెళ్దాం. ఫార్ములా నంబర్ 996. ఓకే కికు. ఆయిల్ కింగ్, మర్యాదగా ఆ కీని నాకు తిరిగి ఇచ్చేసేయ్. ఇంకో ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీకు ఈ కీ కాదు, నీకు కిక్ లభిస్తుంది. అది కూడా సూపర్ స్ట్రాంగ్ కిక్. సూపర్ స్పీడో, నువ్వు త్వరగా వెళ్ళి ఆ అటామిక్ మిషన్ ఇక్కడికి తీసుకొచ్చాయి. ఆ లోపు నేను కీని ఆయిల్ కింగ్ దగ్గర నుంచి తీసుకుంటా. నువ్విక్కడే వేలాడుతూ ఉండి కికో, నేను బయలుదేరతాను. ఇక ఎవరు తలుచుకున్నా ఈ బాంబ్ ని డిఫ్యూజ్ చేయలేరు. వేరే దారి లేదు. నేను ఇప్పుడు నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి. ఐస్ కుల్ఫీ తిన్న నువ్వు సంతోషపడకుండా మంచు పర్వతాలకు వచ్చి విన్యాసాలు చేస్తున్నావా? నువ్వు ఏమంటున్నావు? సారీ, ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదిగో డాక్టర్ కురానా అంకుల్, ఇక మీద దీన్ని ఇంకా సేఫ్ గా పెట్టుకోండి. అప్పుడే ఎవరూ దీన్ని దొంగిలించలేరు. అద్భుతం కికో. ఈ దొంగతనం సునామీ మాత్రమే కాదు, మాకు పూర్తిగా నమ్మకం ఉంది. కికో సూపర్ స్పీడో ఉన్నంత వరకు మన సన్ సిటీకి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి ఎటువంటి ప్రమాదము జరగదు.